నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శిలాఫలకాలే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు ఇప్పటివరకు అందలేదని, కొబ్బరికాయలకు, పూలదండలకు పరిమితం తప్ప ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టు వారు తెలిపారు. వరంగల్ నర్సంపేట రోడ్ అప్పుడు తక్కువ రోడ్డు వెడల్ చేసాం, రోడ్ వేసాం. నర్సంపేట నెక్కొండ కేసముద్రం, నెక్కొండ గూడు అన్నీ కూడా రోడ్డు ఏర్పాటు చేసినాం, రోడ్లు ఏర్పాటు చేసినాం. ఈ రోడ్డు మీద సీసీ రోడ్ అయితే నీళ్ళు మొత్తం ఓడలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఏది ట్రైన్ లేకుండా దాని మీద మేము ఆ రోజే రోడ్ వేస్తే ఇది డివైడర్ పెడతానికి అనువు కాదు అని చెప్పి కంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఒకరోజు 2 రోజులు నేను ఈ రోడ్లో మేము పోయిన సందర్భంలో అక్కడ ఖానాపూర్ క్రాస్ నుంచి ఆ పవర్ ఫంక్షన్ హాల్ దాకా కొంచెం అక్కడ దాకా డివైడర్ వేస్తే వెంటనే ఈ వెడల్పు లేని ఈ వైపులు కాదు నామస్కృతో అని చెప్పి ఆపిస్తే మొన్న నేను కూడా సెంటర్ లైట్ గుద్దామంతా అది చెప్పితే దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. రోడ్లని ఖండం చేసి వర్షం పడితే ఇప్పుడు మొత్తం పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. మాట్లాడుతూ ఉన్నావు. కనీసం 5 ఏళ్ళు నడిచినావు. మేము కట్టించిన బంగ్లాలో నువ్వు ఉండి 5 ఏళ్ళు నడిచినావు. కనీసం దానికి ఏమైనా రిపేర్ చేసినావా? గుంజాబాద్లో నువ్వు లైట్ పెట్టావు, అదే అభివృద్ధి అట. రోడ్ వేసింది మేము కంకర్ రోడ్డు మీద ఫస్ట్ క్లాస్ సీసీ రోడ్ వేయించినాము. ఈడు చందాక వెడల్పు ఇష్టము. ఇంకా చక్కగా చేద్దామంటే మీరు అవకాశం ఇవ్వాలి మాకు. వాళ్ళకి అవకాశం ఇచ్చిన గోతులు చదివి ఆ గోతులు చదివిన దాని మీరు రాస్తా ఉన్నాం. మరి కనీసం అడగచ్చు కదరా, ఎప్పుడు తెచ్చినావా ఆయన నువ్వు? 5 ఏళ్ళు ఏం చేసినావా? ఎన్నికలు అయిపోయి ఎన్నికలు ప్రకటించడానికి చెప్తే మరి దానికి ఎంత కంట్రాక్ట్ పీరియడే? మరి నీ పీరియడ్ ఉంటుందా? నువ్వు తెచ్చినాక పీరియడ్ ఉందా? నీ సమయం ఉందా? నీ టర్మ్ అయిపోయింది. మరి ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఎత్తావు? కనీసం మినిమం తక్కువ ఒక రోడ్ వేయాలంటే 6 మాసాలు అది అక్కడ పెట్టుకోవాలి. కొన్ని 9 మాసాలు, కొన్ని 12 మాసాలు. ఆ రోడ్ సైజు, కాంట్రాక్ట్ వాల్యూ దాన్ని బట్టి నువ్వు ఎక్కడ తెచ్చినావా? 20 నెలలు తెచ్చినావు. రోడ్ ఎప్పుడు ఎత్తావా? టెండర్ ఎప్పుడు పెడతావు? చెప్పవా? చెప్పు శ్రీనివాస్ గారు, ఆనందరావు గారు. మరి కొద్దిగా రావాలి. మీ అటువంటి అవివేకమైన మాటలు మాట్లాడారా? నేను ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.